పార్టీలకు అతీతంగా ఏదైతే తిరుమల పవిత్రతను ఎక్కడ భంగం కలిగించినా కూడా భారతీయ జనతా పార్టీ ఉపేక్షించింది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా దీని పెద్ద ఎత్తున ఎవరైతే దీంట్లో భాగస్వాములారో వాళ్ళందరినీ శిక్షించడం జరిగింది. కొందరిని ఇప్పటికే వాళ్ళ యొక్క విధుల నుంచి తొలగించడం జరిగింది. అలాగే దీని వెనకాల నుండే హస్తాలన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిట్టు యొక్క రిపోర్టు కొంత లీక్స్ రావడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక కోర్టు దగ్గర ఉంది. కోర్టు ద్వారా మనకి ఇవాళ కూడా కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. ఆ విధంగా కఠిన చర్యలు కూటమి ప్రభుత్వం ఎక్కడైతే పవిత్రతను భంగం కలిగించే ప్రయత్నం, దాని యొక్క వైశిష్యాన్ని తగ్గించే ప్రయత్నం గత ప్రభుత్వం కావాలని చేసింది. దాంట్లో ఏమీ పొరపాటు కాదు, కావాలని ఒక వ్యూహాత్మకంగా చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో మత ఘర్షణలు అలాగే మతాంతరీకరణ పెంచే గొప్ప ప్రయత్నం చేసింది. కనుక వాటిలో భాగం ఇది కూడా. కనుక తప్పనిసరిగా వీటన్నిటిని అడ్డుకోవటం, అక్రమార్కులందరినీ శిక్షించడం జరిగింది. నియంత్రణ పాటించాల్సినటువంటి నాయకులు కానీ పార్టీలు కానీ ఇంకా వ్యతిరేక ప్రచారం చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దాంట్లో విచారణ ఏదైతే జరిగిందో ఆ అంశాల మేరకే దాంట్లో ఉండి చేస్తాం తప్ప దీని మీద విస్తృత ప్రచారం చేసి గొడవ చేయాలని కాకుండా ఎవరైతే అక్రమార్కులో వాళ్ళందరినీ కూడా కఠిన శిక్ష అవలంబించే విధంగా ఎవరైతే దీంట్లో భాగస్వాములు వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మేము శిక్షించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. కానీ దీని ప్రచారం ఏదైతుందో దాని ఏదైతే హిందూ మనోభావాలు ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయకుండా జరిగే ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు మీద కానీ లేదంటే ఇతర టీడీపీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి మేము దాని గారికి కాదు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతుందో కేంద్రం రాష్ట్రం కలిసి అనేక రకాల ప్రకటనలు చేసి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓర్వలేక జరిగిన అంశంగా మేము భావిస్తున్నాం. కనుక ఈ యొక్క రోడ్డు పక్కన డిరేల్ చేసే ప్రయత్నం ఈ యొక్క అనుచిత వ్యాఖ్యల ద్వారా జరుగుతుందని పొరపాటు పడ్డారు. ఆ విధంగా జరగదు. ఇటువంటి అలవాటు పడ్డాం. వాళ్ళు ఆ విధంగా అది తప్ప ఇంకోటి చేయలేరు. కనుక తప్పనిసరిగా వీటిపైన మేము సీరియస్గా తీసుకొని ముందుకెళ్తాం. విశాఖవాసిగా ముఖ్యంగా చూస్తే గీతం భూముల వ్యవహారం చాలా దుమారం జరిగింది. కౌన్సిల్లో కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేటర్లు పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎక్స్-ఎమ్మెల్సీగా ఏం చెప్తారు? గీతం అనేది ఇవ్వాలని కాదు, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ఇవ్వాలి ఇంకా దాన్ని ప్రకటన చేయలే. కొంత ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్తుంది. ఆ విధంగా ఏదైతే న్యాయం ఉందో ఆ విధంగా చేస్తుంది. దాంట్లో ఇంకేం ఆలోచన లేదు.